శ్రీచక్రాన్ని భావిస్తూ ఆవరణ దేవతలను అర్చించడమే రహోయాగంగా చెప్తారు. అంతేకాకుండా మనం చేసుకునే పుణ్య పాపాలు, సంకల్ప వికల్పాలు, అకృత్యాలు, ధర్మ అధర్మాల వంటివి వీటన్నిటినీ కూడా కుండలిని రూప దేవికి చిదగ్ని మండలంగా మూలాధారాన్ని భావిస్తూ భావనతో విశేష అర్ఘ్యాన్ని, అమృతాన్ని దేవికి సమర్పించడమే రహోయాగంగా తెలియజేస్తారు. ఈ తర్పణాల ద్వారా తృప్తి నిందే దేవి అని రహస్తర్పణ తర్పిత అన్న నామం వివరిస్తుంది. ఇలా అమ్మని అర్చిస్తే ఆ దేవి సజ్జప్రసాదిని, వెంటనే ఫలితాలను ప్రసాదిస్తుంది. ఎలా? రహోయాగం ద్వారా దేవికి తర్పణాలను అర్పించినట్లయితే. ఈ తల్లి ఎవరు అంటే సకల విశ్వానికి సాక్షిని, సకలానికి